టు మై ఛానల్. టుడే ఇంపార్టెంట్ పజిల్ నేర్చుకుందాం. అదేంటిదంటే 8 పర్సన్స్ ఇచ్చి వాళ్ళకి 8 డిజిగ్నేషన్స్ ఇస్తాడు కదా, వాళ్ళ హోదాలు. సో వాటిని మనం అరేంజ్ చేయాలి. ఓకే, క్వశ్చన్ రీడ్ చేద్దాం. మనకి ఏమి ఇచ్చిందంటే 8 పర్సన్స్ YLIUOPKJ ఇచ్చిండు. ఓకేనా, వాళ్ళకి 8 డిసిగ్నేషన్స్ ఇచ్చిండు. ఏంటి అంటే జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సెక్షనల్ ఆఫీసర్, క్యాషియర్, క్లర్క్. ఇంకేమి ఇచ్చిండు? ద ఆర్డర్ ఆఫ్ ద సీనియారిటీ ఈజ్ సేమ్ యాజ్ ద ఎబో. జిఎం ఈజ్ ద సీనియర్ మోస్ట్, క్లర్క్ ఈజ్ జూనియర్ మోస్ట్ అన్నాడు. సో మనం దాని వైజ్ మనకి ఇచ్చినట్టు రాసుకోవాలి. సీనియర్ మోస్ట్ నుండి జూనియర్ మోస్ట్ వరకు. మనకు సీనియర్ మోస్ట్ ఏమన్నాడు? జిఎం అన్నాడు. జూనియర్ అది జనరల్ మేనేజర్, నెక్స్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఇంకా మేనేజర్, ఇంకా అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, క్యాషియర్, క్లర్క్. ఓకేనా, మనం 2-3 పాసిబిలిటీస్ వేసుకుందాం. ఓకే, వేసుకున్నాక క్వశ్చన్ రెడీ చేద్దాం. మనకి ఏమి ఇచ్చిండంటే వై ఈజ్ సీనియర్ దాన్ ఓన్లీ 3 పర్సన్స్. అంటే ఏంటిదంటే 3 పర్సన్కే వై సీనియర్, ఇక అందరికీ జూనియర్ అన్నట్టు. ఓకేనా, వై అనేవాడు 3 పర్సన్స్కి సీనియర్ అన్నాడు. 1 2 3. సో వై అనేవాడు ఏఎం వచ్చిండు మనకు. ఓకేనా, ఇంకా ఏమన్నాడు? ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ వై అండ్ ఓ అన్నాడు. వై అండ్ ఓ 1 2. మనకు ఒకటి పైకి ఉంది ఛాన్స్, ఒకటి కిందికి ఉంది, వై ఓ. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు? పి ఈజ్ జస్ట్ జూనియర్ టు ఓ అన్నాడు. జస్ట్ జూనియర్ అంటే ఇమ్మీడియట్, జస్ట్ సీనియర్ అన్నాడు. అంటే జస్ట్ అని అంటే ఇమ్మీడియట్ అన్నట్టు. ఓకేనా, ఓకి ఇమ్మీడియట్ సీనియర్ పి అట. ఓకి ఇమ్మీడియట్ సీనియర్ పి. ఓకేనా, ఓకి ఇమ్మీడియట్ సీనియర్ పి. నెక్స్ట్ ఏమన్నాడు? ఎల్ ఈజ్ జూనియర్ టు వై. వైకి జూనియర్ ఎల్ అట. అండ్ బట్ నాట్ క్యాషియర్, క్లర్క్. ఓకేనా, వైకి జూనియర్ ఎల్. ఓకే, బట్ నాట్ క్యాషియర్, క్లర్క్. ఓకేనా, బట్ క్లర్క్కు క్యాషియర్కి కాదు అని అన్నాడు. సో వైకి జూనియర్ ఎల్ మనకు ఒకటే ఛాన్స్ ఉంది. క్యాషియర్ క్లర్క్కు కాదు అన్నాడు కాబట్టి ఇందులో ఒకటే గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఎల్ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు? యూ ఈజ్ 3 డిసిగ్నేషన్ సీనియర్ టు కే. కేకి థర్డ్ సీనియర్ యూ అన్నాడు. కేకి థర్డ్ సీనియర్. ఫస్ట్ పాసిబిలిటీలో కేకి థర్డ్ 1 అంటే 1 2 3 ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ చూసుకుంటే 1 2 3 ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 1 2 3 రాదు. ఒకటే పాసిబిలిటీ ఉంది కాబట్టి కేకి థర్డ్ 1 యూ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కేకి ఇక్కడ చూసుకుంటే 1 2 3, ఇక్కడ చూసుకుంటే 1 2, ఇక్కడ లేదు కాబట్టి ఇది ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి కేకి థర్డ్ 1 2 3. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు? జే ఈజ్ నైదర్ ఏజిఎం డిజిఎం. ఏజిఎం డిజిఎం జే కాదట. జే డిజిఎం కాదు, ఏజిఎం కాదు. సో చూద్దాం. మనకు ఫస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ జే రాదు. ఇక్కడ జే రాదు కాబట్టి మనం ఇక్కడ జే అనుకుందాం. ఓకేనా, సెకండ్ పాసిబిలిటీస్లో ఇక్కడనే 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లో జే కాదు అని అంటే మనకు మిగతా ఛాన్స్ లేదు. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. ఓకేనా, ఈ పాసిబిలిటీ రైట్. మనము ఇంకా ఒకరిని ఫిల్ చేయాలి. ఓకేనా, పి వచ్చిండు, ఓ వచ్చిండు, యూ వచ్చిండు, వై వచ్చిండు, ఎల్ వచ్చిండు, కే వచ్చిండు, జే వచ్చిండు. మిగిలిన ఆయన ఎవరు? ఐ అనే పర్సన్. సో ఐ అనే వాళ్ళు ఇక్కడ వస్తారు. ఓకేనా, ఈ డిజిగ్నేషన్ పజిల్ ఇలా చేయాలి. మనకు సీనియర్ మోస్ట్ ఇస్తాడు, జూనియర్ మోస్ట్ ఇస్తాడు. అది దాన్ని బట్టి మనకు ఇచ్చిన విధంగా మొత్తం రాసుకోవాలి, సీనియర్ మోస్ట్ నుండి జూనియర్ మోస్ట్ వరకు. ఓకేనా, రాసి ఈ అరేంజ్మెంట్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అని అన్నాడు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎవరు? మనకు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎవరు? ఓ కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది రైట్ వన్. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? యూ ఈజ్ డిజిగ్నేటెడ్ ఆన్ విచ్ పోస్ట్? యూ అనేది ఏ పోస్టులో ఉంది? యూ అనేది ఏ పోస్టులో ఉంది? మేనేజర్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ మనకు. ఓకేనా. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఓ అండ్ జే? ఓ అండ్ జేకి ఎంతమంది ఉన్నారు? ఓ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. 1 2 3 4 5 పర్సన్స్ కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది రైట్ వన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఎమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద గివెన్ పేర్ ఈస్ ఇన్కరెక్ట్ అని అన్నాడు. ఇన్కరెక్ట్ వైఏఎం అట. ఓకేనా, రైట్ అయినా మనకు వైఏఎం. ఓకే. జేఎస్ఓ అనట. జేఎస్ఓ ఇచ్చిండు కానీ క్లర్క్. పిజిఎం ఇచ్చిండు. ఓకే. కే క్యాషియర్. ఓకే. హై ఏజిఎం. ఓకే. మనకు జేఎస్ఓ ఇచ్చిండు కానీ క్లర్క్ కాబట్టి మనకు ఏం అడిగిండు? ఇన్కరెక్ట్ అడిగిండు. సో ఆప్షన్ బి అనేది రైట్ వన్. నెక్స్ట్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ బిట్వీన్ ఐ అండ్ వై? ఐ అండ్ వైకి మధ్యలో ఎవరు ఉన్నారు? మనకు యు అనే పర్సన్ ఉన్నారు. ఓకే. యు అనేవాళ్ళు కాబట్టి ఆప్షన్ ఇద్దాం. LOPK. మనకు యు అనే ఆప్షన్ ఇవ్వలే కాబట్టి నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ కరెక్ట్ మనకు. ఓకేనా. ఓకే, ఇలా చేయాలి పజిల్. ఓకే. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ కూడా చూడండి. అవన్నీ ప్రీవియస్లీ ఆస్క్డ్ ఇంపార్టెంట్ పజిల్స్. ఇప్పుడు IBPS క్లర్క్, RRB PO క్లర్క్, SBI క్లర్క్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.